హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈ మండే ఎండల్లో వేడివేడిగా ఏదైనా తినడం కంటే చల్లగా ఏదైనా తాగడానికి కానీ తినడానికి కానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు రెండే 2 నిమిషాల్లో చేసుకునే ఈ మ్యాంగో మిల్క్ షేక్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక బంగినపల్లి మామిడి పండునైతే తీసుకున్నాను. దీన్ని బాగా కడుక్కుని పై తొక్కను తీసేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీరు తినే స్వీట్నెస్ని బట్టి మామిడి పండు పులుపుని బట్టి పంచదార వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు పంచదారని వేసుకున్నాను. అలాగే కాచి చల్లార్చి ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక కప్పు పాలని 4-5 ఐస్ క్యూబ్స్ని వేసుకుని హై స్పీడ్లో దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకున్నాక మనకి థిక్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీకు ఒకవేళ మిల్క్ షేక్ కొంచెం పలచగా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ వరకు పాలను అయితే వేసుకోవచ్చు. మీరు తాగేదాన్ని బట్టి పాలు ఇంకా పంచదారని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. మిల్క్ షేక్ గ్లాసులో వేసుకున్న తర్వాత పైన చిన్నగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాము అంటే జ్యూస్ సెంటర్ స్టైల్ మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు మిల్క్ షేక్ రెడీ చేశారు అంటే జ్యూస్ సెంటర్ కంటే కూడా మన ఇంట్లో చేసిన మిల్క్ షేకే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ మిల్క్ షేక్ చేసుకోవడానికి గడ్డ కట్టిన పాలని ఇంకా ఐస్ క్యూబ్స్ని వేసుకున్నాం కదా. ఇలా చేయడం వల్ల మిల్క్ షేక్ అనేది చాలా క్రీమీగా థిక్గా వస్తుందన్నమాట. మనకి కాచిన పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ క్యూబ్స్ కనుక రెడీగా ఉన్నాయి అంటే జస్ట్ 2 నిమిషాల్లో ఈ మిల్క్ షేక్ అనేది చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.